హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి గోడు చిక్కుడుగాయ ఎగ్గు. నేను చూడు కడిగి శుభ్రంగా సన్నగా ముక్కలు తరుక్కున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి తగినంత ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం అనుకో మనకి ఇంకా తర్వాత వేసుకునే పని లేదు. ఇగో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను, సరిపోద్దండి. ఇలా ఉంటే ఉడికిపోతాయి. ఇంకా ఇప్పుడు మూత పెట్టి పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇగోండి పొయ్యి మీద పెట్టేసాను, ఉడికించేసుకుందాం. చిక్కుడుగాయ ముక్కలు ఉడికిపోయాయి చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. నేను 2 గంటలు నూనె వేసాను, ఎండుమిరపకాయ వేసుకుందాం, ఆవాలు వేసేసాను, మినప్పప్పు, పచ్చిపప్పు, పసుపు వేసేసుకున్నాను చూడండి. పోపు కాలిపోయింది చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిన తర్వాత దీనికి సరిపోను మనం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయకి సరిపోను సాల్ట్ వేసుకుందాం చూడండి. తిప్పేసుకుందాం. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిక్కుడుగాయ ముక్కలు వేసుకుందాం. వేగిపోతుంది. కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. చూడండి వేగిపోతుంది. ఉల్లిపాయ బాగా వేగిపోయింది చూడండి ఎంత బాగుందో. నేను చిక్కుడుగాయ ముక్కలు చక్కగా పిండి పెట్టుకున్నాను. చిక్కుడుగాయ వేసేసుకుందాం. మనం చిక్కుడుగాయలో సాల్ట్ వేసుకునే పని లేదండి, ఎందుకంటే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చిక్కుడుగాయ ముక్కలు కూడా బాగా వేగేలాగా చూద్దాము. చూడండి వేగిపోతున్నాయి. ఇలా వేగాలి కొంచెం సేపు. చిక్కుడుగాయ వేయగానే ఎగ్గు కారవకూడదు. ఇదిగోండి 2 ఎగ్స్ కొట్టేశాను, దాన్ని ఇప్పుడు తిప్పేస్తున్నాను. చూడండి ఎగ్ అంతా బాగా దీనికి పట్టాలండి. అది ముక్క అయినప్పుడు మనం కలపకూడదు, ఎగ్గు చక్కగా కలిసిపోతుంది. చూడండి ఆయిల్ ఎక్కువైనా కూడా బాగోదండి. ఎగ్ అంతా ఏగిపోయింది చూడండి, ఎలా ఎగ్గు ఏగిందో చక్కగా ముక్కకు పట్టింది. మనం పచ్చిగా ఉన్నప్పుడే తిప్పేసుకుంటే ముక్కకు పట్టిద్దండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. కారం కూడా కొంచెం ఎగ్గు ఉంది కాబట్టి ఎక్కువే పట్టిద్దండి. నేను 3 స్పూన్స్ పైన వేస్తాను. ఎగ్గు లేకపోతే కొంచెం తక్కువ వేసుకున్నా బాగుంటుంది, కానీ ఎగ్గుకి ఉండాలి. చూడండి చూడండి ఫ్రెండ్స్, బాగా కలిసిపోయింది. కారం కూడా చక్కగా సరిపోయింది. ఉప్పు కారం చక్కగా సరిపోయాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.